దాచుకున్నాయన్నీ ఎవరు దోసుకపోకుండా ఉండాలి. ఇంకోళ్ళు మీరే దోసుకోకుండా ఉండాలంటే మీరు ఆన్లైన్లో ఉండాలి, ఆర్డర్లో ఉండాలి. లేకపోతే ఆన్లైన్లో లెక్కలలో మీరు లేనట్టే లెక్క. అంటే కులంలో కలిసి లేనట్టే లెక్క. కులం వేసిన కోతి వనం వేసిన కోతి ఎట్లుంటుంది? కులం వేసిన మనిషి వనం వేసిన కోతి మళ్ళీ రానియదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండాలంటే ఇలా ఉండాలి. అరే రే జనకరి జనారే జనకు జనా జనారే 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 జనకరి 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 జనారే లేదు ఎవడు అరే సుక్క సుక్క సెమట చేసి మొక్క మొక్కను వెల్చితే మొక్క మొక్కను పట్టుకెళ్ళి పడచాలు భక్తుండు జనాభా లెక్కలంట ఇంటికి వచ్చనట జనాభా లెక్కలంట ఇంటికి వచ్చనట ఇల్లు పల్లె తేడలేక జిల్లలంతా కూడాలే ఉన్నయన్ని చెప్పాలే లేని అన్ని అడగాలే ఇంకేమో కావాలో అందరూ దరఖాస్తు గుంట భూమి నీకుందా ఎకరాలు నీకుందా గుణ పెంకలిల్లు ఉంద గుడిసె నీకు ఉందలేదా అన్నయన్ని చెప్పాలే తప్పక లెక్కలు కుటుంబ వివరాలన్నీ ఇచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి వివరాలన్నీ దేశాభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి అవసరం. కాబట్టి ముందుగా ఆ దేవదేవుడు కోరమీసాల వాడు ఆ కొమ్మరెల్లి మల్లన్నను గుర్తు చేసుకుంటూ ఒక పాటతోటి కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. కోటి కంతుల వాడే మల్లన్న మా కొమరెల్లి దేవుడే మల్లన్న రాతి గిరల వాడే మల్లన్న మా రారాజు మల్లన్న మల్లన్న రాతి గిరల వాడే మల్లన్న మా రారాజు దేవుడు మల్లన్న కోటి కంతుల వాడు మల్లన్న మా కొమరెల్లి దేవుడు మల్లన్న ఇరువురి బామల మల్లన్న నువ్వు ఇద్దరి భార్యలే మల్లన్న పండల్ల వెలిసింది మల్లన్న మా పండారి దేవుడు వచ్చేటి పోయేటి భక్తులకందరికి వచ్చేటి పోయేటి భక్తులకందరికి కొలిసిన వారికి కొమ్ము బంగారమై కొలిసిన కోరిన వారికి కోరికనిచ్చటి కోరమి సలవాడు కొమ్మరెల్లి మల్లన్న కోరిన కోరికలు తీర్చేటి మల్లన్న కోరమి సలవాడు కొమ్మరెల్లి మల్లన్న పండ సర్గాల మల్లన్న నువ్వు పండ సర్గాల మల్లన్న నువ్వు బండారి దేవుడే మల్లన్న రాతి గిరాల మల్లన్న నువ్వు రారాజు వేనయ్య మల్లన్న సలవాడే మల్లన్న మా కొమరెల్లి దేవుడు మల్లన్న
కూడా జన సమీకరణ కోసం ఒకటి మంచి పాట వేసుకో. మురళి మోహన గరుడ వాహన భజన చేసే భక్తులపై కరుణ చూపుమురా కరుణ చూపుము జనార్దన కరుణ చూపుమురా రంగ ఎల్లె నిలుబోగు కరుణ చూపుమురా కృష్ణ అనుగబోగుమురా మురళి మోహన గరుడ వాహన మోక్షమ సుగుమి జనార్దన
పాటలు పాడుకుందాం. మన జనగణన ఇది భారత రాజ్యాంగం, మన ప్రజాస్వామ్య దేశంలో మరి అద్భుతంగా జనగణన జరిగి ఇండ్లు లెక్కకు రావాలి, మనుషులు లెక్కకు రావాలి. అప్పుడు పరిపాలనా సౌలభ్యం అన్నిటి కూడా సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. వచ్చే పోయేటువంటి భక్తులందరూ ఇక్కడ దుకాణాలు పెట్టుకొని ఉన్న మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ పల్లెలకు, మీ ఇళ్లకు, మీ పట్టణానికి పోయినప్పుడు ఖచ్చితంగా ఆఫీసర్లు వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు తప్పకుండా జనగణనలో పాల్గొని మీ కుటుంబ వివరాలన్నీ అందించి అందరూ కింది కళాకారులు కింద కింద కిందది కళాకారులు కిందికి. జనగణన అంటే ఏందో వాళ్ళే రాసుకొని చూసుకొని పోతారని కాదు. నీకేం కావాలో, నీకేమి ఇవ్వాలి ప్రభుత్వం, నీకే విధంగా సహకరించాలని అంటే నీ ఇంట్లో ఉన్నటువంటి లెక్కలు పక్కగా తెలియాలి. అప్పుడే నీకు హక్కులు వస్తాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, దేశం మీద. లేకపోతే నువ్వు ఆన్లైన్ లో లేనట్టే లెక్క, నీకు ఆర్డర్ ఉండనట్టే లెక్క. అది ఉండాలంటే ఖచ్చితంగా నువ్వు ఆన్లైన్ లో ఉండాలంటే ఆర్డర్ లో ఉండాలి. దీంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. చిన్న పెద్ద, పేద, బలిసినోళ్ళు, లేనోళ్ళు, ఉన్నోళ్ళు, ప్రతి కులం కూడా, సబ్బండ వర్గాలన్నీ, అమ్ముకునేటోళ్ళు, కొనుక్కునేటోళ్ళు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రం మాది, ఈ ఊరు మాది, ఈ పల్లె మాది, ఈ జిల్లా మాది, ఈ కొమరెల్లి మాది. కొమరెల్లిలో ఈ కోటి దేవుడి కాంతులుగా ఉన్నటువంటి కొమరెల్లి కొండల్లో ఉన్న బండారి మల్లన్న మా దేవుడని మీరు చెప్పుకోవాలనంటే ఖచ్చితంగా మీరు జనాభా లెక్కలు ఇవ్వాల్సిందే, ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిందే అని మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఇప్పుడు గౌరవనీయులు మన కొమరవెల్లి తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్ సార్ మన గురించి ఒక 2 ముచ్చట్లు మాట్లాడతాడు. శ్రద్ధగా విని ప్రతి ఒక్కరు కూడా లెక్కలలో పాల్గొనాలని మనవి చేస్తూ, సార్ మీరు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నారు. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశంలో ఇప్పుడు జనాభా గణన జరుగుతుంది. ఆ గణన కొరకు ఈ ప్రోగ్రాం అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేశారు. కావున మన ఇప్పుడు సర్వేకి వచ్చేవారంతా మన ప్రభుత్వ ఉద్యోగులే. వారికి ఎటువంటి సైబర్ నేరాలకు సంబంధం ఉండదు. మీరు వాళ్ళు అడిగిన వివరాలు ఖచ్చితంగా వాళ్ళకు ఇవ్వవలసిందిగా మీకు మనవి చేస్తూ, దీని కొరకి రేపొద్దున మన దేశ అభివృద్ధి కొరకు, దేశ జనాభా గురించి, మన ఆర్థిక పరిస్థితి ఏముంది, మనకి ఇల్లు ఉందా లేదా, ఏం సంగతి అనేది వాళ్ళు మొత్తం వివరాలు సేకరిస్తారు. దాని గురించి మీకు అనుమానం పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం అడిగిన వివరాలు మీరు తప్పకుండా ఇవ్వాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. సరే ఉన్నాడు సార్, ఒక్క నిమిషం. ప్రతి ఒక్కరు కూడా ఇవ్వవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ, కొమరెల్లి మల్లన్న క్షేత్రానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడ దుకాన్లు పెట్టుకొని వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు, దుకాన్లలో కూర్చున్నోళ్ళు, వచ్చేటోళ్ళు, పోయేటోళ్ళు, భక్తులు ప్రతి ఒక్కరు కూడా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఇళ్లలో తప్పక లెక్కలు అప్పచెప్పాలని మీ అందరిని కూడా పేరు పేరున కొమరెల్లి మల్లన్న సాక్షిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ అందరికీ నమస్తే, థ్యాంక్ యూ.